రసమై బాలకిషన్ నుండి 5 సంవత్సరాలు తిరుగుతున్నాం. మా సమస్య మా పిల్లలు మా చెల్లెలంతా రోడ్డు మీద పడేసినారు. వీరు అది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మా పరిస్థితి 5 సంవత్సరాల నుండి తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఖచ్చితంగా మాకు జాబ్ వస్తుంది అని రేవంత్ అన్న నాయకత్వం వచ్చింది అని మేము ఖచ్చితంగా సీతక్క నాయకత్వం వర్ధిల్లాలి అని ఖచ్చితంగా మాకు మా జాబు మాకు రావాలి, మాకు ఏదో ఒకటి మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఇవ్వాలి అని మేము సార్ దగ్గరకు వచ్చి ఇవాళ గతంలో కేసీఆర్ అందరికి ఉద్యోగాలు ఇచ్చిన బంగారు తెలంగాణ గ్రామ పంచాయతీలో ఉన్నదంతా కార్పొరేషన్ లో తీసుకున్నారు సార్. విలీనమైన గ్రామ పంచాయతీ పక్క పడేసారు. మమ్మల్ని మా జీవితాలన్నీ నాశనం చేసి పొట్ట మీద కొట్టేసారు. అట్లా 19 సంవత్సరాలు జాబ్ చేసినాము, 5 సంవత్సరాలు రోడ్డు మీద పడేసారు సార్. అన్నం తినక కూలి కుమ్మ చిన్నపిల్లల కానుండి తీసుకొని పోయి ఒక్కొక్క లేబర్కి ఉపాధి హామీ కల్పించుకుంటా వాళ్ళ పొట్ట మీద కొట్టకుండా వాళ్ళని గెలిపించుకుంటా మేము గెలుచుకుంటున్నాం సార్. కేసీఆర్ రావడం మా జాబ్లు పోవడం మాది తీసుకుపోయి మున్సిపల్లో గంగలు కలపడం. మంత్రివర్యులు మన వినోద్ కుమార్ సార్ దగ్గరికి కూడా వెళ్ళినాము, రసమయ్య సార్ దగ్గర కూడా వెళ్ళినాము. ఇవాళ రేపు అప్పుడు ఇప్పుడు 5 సంవత్సరాలు గడిపిండ్రు, పట్టించుకున్నాడు కూడా లేదు. ఇప్పుడు మా రేవంత్ అన్న ఉన్నాడు. మాకు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఖచ్చితంగా మున్సిపాలిటీలో మాకు ఏదో ఒక జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. మాది వరంగల్ జిల్లా. సీత గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కరించి ప్రభుత్వం వచ్చింది పేద ప్రజల కోసం, మధ్యతరగతి ప్రజల గురించి. మాది వరంగల్ జిల్లా అయితే జనగాం జిల్లాకు మారింది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం జఫర్గఢ్ మండలం ఉప్పుకాల్ గ్రామం. ఆ గ్రామంలో మాకు కిరాణా షాపు, ఫస్ట్ ఎయిడ్ ఆర్ఎంపీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తా. మా కొడుకు టీ హోటల్ పెట్టుకున్నాడు. ఒక 15 మంది యువకులు కిరాణా షాప్ పైన దాడి చేసిండ్రు. ఉద్దరీయమంటే ఇచ్చిన అసలు దాడి చేసిండ్రు. ఈ కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి పరిపాలనలో దానిలో మాజీ నలుగురు అయోధ్య అనేటోళ్ళు ఉన్నాడు. ఉండి వాళ్ళకు దాడి చేసిన వాళ్ళకు మద్దతు ఇచ్చిండ్రు. ఆ దాడిలో మేము మా భార్యను కొట్టిండ్రు. మాకు కిరాణా దుకాణం ధ్వంసమైంది. ఈ పల్సర్ బండి మీద రౌతులు వేసిండ్రు. మా కుటుంబ సభ్యుల మీద ఆ రాముని పండుగ అప్పుడు దౌర్జన్యం చేసిండ్రు 15 మంది వ్యక్తులు. ఆ ఎస్ఐ మాధవ్ గౌడ్ అనేట ఆయన మీకు పైసలే కేసులు అని 4 లక్షల రూపాయలు వసూలు చేసి ఆ ఎస్ఐ మాధవ్ గౌడ్ ట్రాన్స్ఫర్ అయ్యింది జఫర్గఢ్ మండలం నుండి వరంగల్ జిల్లాకు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వరంగల్ సిపికి ఇచ్చి మాకు చాలా న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాం. మాజీ నక్సలైట్ అయోధ్య అనేట ఆయన భార్య సర్పంచ్ అయితే ఆయన టీఆర్ఎస్ గుండా కడియం శ్రీ మనిషి, రాజా డాక్టర్ మనిషి. ఆయన ప్రతి పంచాయతీ డిపాజిట్లు ఆ కులాంతర వ్యయాల పైసలు ఇసుక డంపులు దౌర్జన్యాలు చేస్తాడు. ఎవడు పంచాయతీ అయినా కానీ పైసలు వసూలు చేసుకొని తింటాడు. అన్యాయం చేసిన వాళ్ళ తరపున ఉంటాడు. వాళ్ళ మీద ఒక 21 మంది మా కుటుంబం మీద దౌర్జన్యం చేస్తే ప్రాణభయంతో హైదరాబాద్లో తలదాచుకున్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సిపి గారికి ఇచ్చి మాకు న్యాయం చేయాలని చూస్తాను. ప్రాణభయంతో ఉన్నాం. 10 లక్షలకు నష్టం జరిగింది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2017లో భూ సర్వే చేసి 2018లో ఆన్లైన్ నుంచి పట్ట పాస్బుక్లు తొలగించారు సార్. ఎన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా పట్టించుకుంటలేరు. మధ్యలో 2021లో ఆఫీసర్లు కరోనా వచ్చిందని ఆఫీస్ బంద్ చేసిరు సార్. తిరిగిన కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగిన, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ తిరిగిన తర్వాత 2002లో కలెక్టర్ అప్రూవ్ చేసిండు సార్. కలెక్టర్ అప్రూవ్ చేస్తే మళ్ళీ సీసీఎల్లా పెండింగ్ ఉన్న సార్. సంవత్సరం ప్రాబ్లం ఏంటి? ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు దేనికి వచ్చినట్టు మాకు మా రేవంత్ రెడ్డి హయాంలో మాకు న్యాయం జరగాలి సార్. మాకు ఈ పాస్బుక్ రాలే. 1 ఎకరం 37 గుంటలు మాకు పోయిందంటే మేము కబ్జాలో మేమే ఉన్నాం. కాకపోతే ధరణిలో ఆన్లైన్లో తీసేసిరు సార్. మాకు మా పేరు ధరణి వల్ల మా పేరు తీసేసిరు సార్. మాకు రైతు బంధు వస్తలేదు. మేము నిరుపేదలం సార్. గిరిజనులం. మాది మాచారెడ్డి మండలం, తడకపల్లి తాండా, కామారెడ్డి జిల్లా. తిరిగి ఆస్ట్రతుంది సార్. ఇక లోపల అప్లికేషన్ ఇచ్చాను సార్. ఇది వాళ్ళు సెల్కు మెసేజ్ వస్తుందని అంటారు సార్. వాళ్ళు సెల్కు మెసేజ్ వస్తారు అంటారు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్. రెడ్డి దగ్గరికి పోయినాము. నాకు రేషన్ కార్డు లేదు, పింఛన్ లేదు, ఇల్లు లేదు. నాకు డ్యూటీ పని ఎవరు ఇస్తలేరు. కేసీఆర్ పెన్షన్లు నాకు ఇవ్వలేడు. 20 ఏళ్ళు అవుతుంది ఇవ్వలేడు. రాసి ఇవ్వమన్నారు, చింపి పడేసినారు లీడర్లు. 10,000 ఇస్తావా, 20,000 ఇస్తావా, నీకు జాగ ఇప్పిస్తాము, నీకు ఇల్లు ఇప్పిస్తాము అని. ఒకడు 1,00,000 రూపాయలు తీసుకున్నాడు, ఒకడు 50,000 తీసుకున్నాడు, ఒకడు 30,000 తీసుకున్నాడు. కానీ ఏ పని చేయలేరు. లోపల ఇచ్చిన రేషన్ కార్డుకి ఇచ్చిన, పింఛన్కి ఇచ్చిన,
వాళ్ళ ఇల్లు కోసం ఇచ్చిన. ఇప్పుడు నాకు డ్యూటీ ఎవరు ఇస్తలేరు. ఇప్పుడు ఇల్లు కిరాయి నాకు కష్టంగా ఉన్నది. ఈ 10 ఏళ్ల నుంచి కేసీఆర్ వచ్చి ఏం చేయలేడు, ఒక్క పని చేయలేడు. చేసిన వాళ్ళకి చేసినాడేమో. మేము ఫామ్ హౌస్కు 3 వద్దులు తిరిగినాం, కలవలేడు. ఈ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి జరిగిపోతే ఆయన పని కలవలేడు, బాధ చెప్పుకోలేడు. ఎమ్మెల్యే ఆయన చేరిపోయినాం, కలవలేడు. లాస్ట్కి ఒకడు బాంబర్ది అవుతాడో వాడు పి అవుతాడో తెలియదు. ఆయన ఇట్లనే అన్ని అడుగుతే ఇట్లనే చెప్పిన.